అందరికీ నమస్కారం. సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. వాగ్గేయకారుల వ్యక్తిత్వం అనే శీర్షికలో ప్రొఫెసర్ బి రాధ గారు ప్రసంగం చేస్తున్నారు. వారి ప్రసంగంలో ఈరోజు 12వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీమతి రాధ గారికి స్వాగతం. నమస్తే సార్. సంస్కృతి సంపద అనే యూట్యూబ్ ఛానల్కు రక్షకులకు దానిని నిర్వహించే ప్రొఫెసర్ బిట్టు వెంకటేశ్వర్ల గారికి నా నమోవాకములు తెలుపుకుంటూ, గత శీర్షికలో మధుర భక్తి తత్వం గురించి మాట్లాడుకున్నాం. అసలు భక్తి తత్వం ఏమిటి, ఆ భక్తిలో పెద్దలు అనుసరించినటువంటి వివిధ మార్గాల్ని, దానిని వాగ్గేయకారులు ఏ విధంగా అన్వయించుకుంటూ సంగీత రచనలు ఎలా చేశారని, అది సంఘకాలం అంటే 5th సెంచరీ నుంచి తీసుకుంటూ అది పలు విధాలుగా ప్రవర్తిల్లుతూ 11వ సెంచరీ వచ్చేసరికి ఇక్కడ జయదేవుడు అనేటటువంటి ఒక వాగ్గేయకారుడు సంస్కృతంలో అష్టపదులు అనేటటువంటి రచనలను చేశారు. ఈ అష్టపదులు అనేటటువంటివి 8 ఖండికల కింద ఉంటాయి భాగాలు. అంటే మనకి సాహిత్యం, సంగీత సాహిత్యాన్ని గురించి కొంచెం వివేచన చేసుకుంటే అప్పటికి మనకి సామవేద కాలంలో ఉండేటటువంటి వేదాలు, ఋగ్వేదం, యజుర్వేదం, వీటిల్లో సామవేదం అనేటటువంటిది ఇది సంగీత భరితమై అప్పటికే ఈ సప్తస్వరాల వాడుక ఏర్పాటయి అది ఆర్చిక, గాధిక, సామిక, స్వరాంతర అంటే 1, 2, 3, 4, 5, 6, 7 స్వరాల సమ్మేళనంతో, అంటే ఒక స్వరంతో పాడేటటువంటిది ఆర్చిక గానం అని, 2 స్వరాలతో పాడితే అది గాధికం అని, ఇలా ఒక్కొక్కటి ఏంటంటే ఆర్చికం, గాధికం 2, సామికం అంటే 3 స్వరాలు. అందుకనే మనకి వేదం కానీ లేకపోతే మంత్ర పుష్పం వాటి ఉచ్చారణ మనం వింటే యోపమాయతనం వేద ఆయతనవాన్ భవతి రీసా నీసా నిసరి రీస నీస నిరీసా, 3 స్వరాలు, రీసని అనే స్వరం. సో ఇలాగ ఏంటంటే అక్కడ రచనలు ఏంటంటే సంహితల కింద, అందులో మళ్ళా ఉత్తరార్చిక, పూర్వార్చిక, గ్రామ్యగానం, ఊహాగానం, ఊహ్యగానం అనేటటువంటి రచనలు ప్రవర్తిల్లుతూ వస్తూ ఉన్నాయి. ఆ తర్వాతి కాలంలో మనకి భరతుడు నిర్వచించినట్లుగా, ఆయన చెప్పినట్లుగా మనకి సాహిత్యం రచనలు నాటక సంబంధమై, నాట్యం, నాటకం 3 సంగీతం సమ్మిళితమై అక్కడ రచనలు సాగే. ఆ తరువాతి కాలంలో మనకి విష్ణు అంకితంగా, అలాగే శివాంకితంగా రచనలు చేశారు. సో ఈ విధంగా ఏంటంటే మనకి ధ్రువాగానం అని ఇలా పలు రకాలుగా సాహిత్యం, పాడే విధానం, గాయకులు, వాదకులు ఇలా మనకి పరిణతి చెందుతూ వచ్చింది. ఇక్కడ జయదేవుడు రచించినటువంటి అష్టపది ఏంటంటే ఇది నాట్య సమ్మిళితమై, ఇది సంగీత భరితమై ఉండేటటువంటి రచన. ఇది మధుర భక్తి ప్రేరేపితమైనటువంటిది. ఈ మధుర భక్తి మనం చెప్పుకున్నట్లుగా ఇది విష్ణు నామాంకితంగా ఉండి, ఇక్కడ రచయిత లేకపోతే వాగ్గేయకారుడు అనేటటువంటి ఆయన
తను నాయికగా భావిస్తూ ఆయన నివేదించుకునేటటువంటి నివేదన ఒక రచనా రూపం అష్టపదిగా. సో ఆ దేవుడికి అర్పిస్తారు. సో ఇక్కడ ఏంటంటే జయదేవుడు తను రాధిక లేక రాధగా తాను భావించుకుంటూ కృష్ణుణ్ణి అన్ని రకాల నాయికలు స్వాధీనపతిక, విరహోత్కంఠిత, మనకి అష్టవిధ నాయకులు ఉన్నారు కదా, ఆ నాయకుల్ని తలపిస్తూ ఆయన తాలూకా మనోభావాల్ని నాట్య సంగీత భరితంగా రచించారు. సో ప్రతి అష్టపది ఒక అమృత గుళిక. అందులో నాయికావస్థల్ని తెలుపుకుంటూ ఆయన కృష్ణుడికి నివేదన చేసేటటువంటి భాగంలో ఒక కీర్తన సుచిరమనునయేన ప్రీణయిత్వా మృగాక్షీ గతవతి కృతవేసే కేశవే కుజ శ్రియా రచిత రుచిరభూషా దృష్టిమోషే ప్రదోషే స్ఫురతి నిరవసాధా కాపి రాధా జగాతగా ముగ్ధే మధువదన మనోగతం అనుసరహే రాధికే ఏ అనుసరహే రాధికే ముగ్ధే మధుమదన మనోగతం అనుసరహే రాధికే ఏ అనుసరహే రాధికే. ఈ జయదేవుడు రచించినటువంటి రచనలకి గీత గోవిందం అనేటటువంటి ఒక మరో పేరు కూడా ఉంది. ఈ గీత గోవిందంలో ఆయన 24 అష్టపదుల్ని రాస్తూ 24 సర్గల్లో శ్లోకాలు గేయ రూపకంగా ఈ రచన చేశారు. ఇవి ప్రపంచవ్యాప్తంగా వీటి పరివ్యాప్తి చాలా ఉంది. చలనచిత్ర పరిశ్రమలో కానీ, లేకపోతే ఒడిస్సీ నృత్య రంగంలో కానీ, లేదా ఇతర నాట్య రంగాల్లో, అయితే సంగీత కచేరీల్లో వీటిని పాడుతూ ప్రచారం చేస్తూ ఉన్నారన్నమాట. సో ఇది ఒక అంటే రచన ఇప్పటి మాటల్లో తెలుపుకోవాలంటే ఒక పల్లవి అంటే ఉద్గ్రాహం అని అంటారు. మొదట ఒక 2 లైన్లు ఉండి దానికి అనుసరిస్తూ ఒక 8 లైన్లు ఉంటాయి అన్నమాట. సో ఇవి ఆ పర్టికులర్ గేయాన్ని ఒక కృష్ణుడు, అక్కడ ఉండేటటువంటి రాధిక, వాటితోటి ఏ రకంగా ఆయన ప్రవర్తిస్తున్నాడు, ఆయన ఎటువంటి ప్రేమని వాళ్ళకి చెప్తున్నాడు, ఇదంతా ఒక చక్కటి కథని ఈ మొత్తం మనకి ప్రతి పాట మనకి ఒక్కొక్క అభిప్రాయాన్ని లేకపోతే అనుభవాన్ని తెలియజేస్తూ ఉంటుందన్నమాట. ఇందులో మనకి అష్టవిధ నాయకుల్ని ఇవన్నీ తెలుపుకుంటూ ఈ రచన సాగుతుంటుందన్నమాట. అదే విధంగా లీలాసుకుడు అనేటటువంటి ఆయన కృష్ణ కర్ణామృతం అనేటటువంటి రచన
ఇది 13వ శతాబ్దంలో రచించాడు. ఇవి కూడా మనకి 3 అధ్యాయాల్ని కలిగి వివిధ ఛందోవృత్తులతోటి భాగవతంలో ఉండేటటువంటి దశమ స్కందంలో భాగాల్ని, తర్వాత కృష్ణుడు బాల్యావస్థ నుంచి యవ్వన దశ వరకు ఆయన చేసినటువంటి లీలల్ని అన్నిటినీ మనకి చూపిస్తారు. ఇది కూడా ఒక మంచి రచన కింద మనం చెప్పుకోవచ్చు. అందులో ఒకటి కస్తూరి తిలకం లలాట పలకే, వక్షస్థలే కౌస్తుభం కరతలే కం. సో ఈ విధంగా మనకి ఒక రచన సాగుతుంది. సో ఇది మనకి చలనచిత్ర రంగంలో కూడా ఈ రకమైనటువంటి పద్యం చాలా ప్రసిద్ధి చెందినటువంటిది. సో ఈ విధంగా ఏంటంటే మనకి ఆ విష్ణు తత్వాన్ని, ఆ నాయక తత్వాన్ని మనకి చెప్పడం కనిపిస్తూ ఉంటుంది. తర్వాత కొంతకాలానికి అంటే 14-15వ శతాబ్దం దగ్గరకు వచ్చేసరికి తెలుగు నేలపై అన్నమాచార్య అనేటటువంటి వాగ్గేయకారుడు ఉద్భవించి ఆయన శ్రీ వెంకటేశ్వరునికి అంకితంగా సంకీర్తనల్ని శృంగార ఆధ్యాత్మిక వైరాగ్య రచనలు చేశారు. ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్లు జయదేవుడు ఓన్లీ శృంగార తత్వాన్ని ఆయన బోధించారు. లీలాసుకుడు కూడా ఆయన కృష్ణుడు బాల్యావస్థ నుంచి యవ్వనం వరకు ఆయన రకరకాల ఆయన అవస్థల్ని మనకి తెలియజెప్పారు. ఇక్కడ అన్నమాచార్య దగ్గరికి వచ్చేసరికి ఆయన శృంగారపరమైనటువంటి రచనల్ని, తర్వాత ఆయన శిశువుగా ఉండేటటువంటి కృష్ణుడు శైశవ అవస్థ నుంచి తర్వాత అన్ని రకాల అవస్థల్ని వైరాగ్య అవస్థల వరకు తీసుకెళ్లి చూపించారు. అలాగే వివిధ నాయికావస్థలను కూడా చూపించారు. కొన్ని కీర్తనలు తీసుకుంటూ ఉంటే మనకి ఒక వాసక సజ్జిక ఎట్లా ఉంటుంది, స్వాధీన పతిక ఎలా ఉంటుంది, కృష్ణుడు ఆ అలమేలు మంగళ సాన్నిహిత్యాన్ని గురించి ఎన్ని కీర్తనల్లో ఆయన తెలియజెప్పారు. అందులో ఒక మచ్చుకి ఏమోకో చెగురుట ధరమున ఎడనెడ కస్తూరి నిండెనో భామిని విభునకు రాసిన పత్రిక కాదు కదా, ఏమోకో చిగురుట ధరమున ఎడనెడ కస్తూరి నిండెనో అనే కీర్తన. అలాగే అలమేలు మంగ నీ అభినవ రూపం, అలాగే పలుకుతే నెల తల్లి పవళించెను కలికి తన మూల విభుని కలసినది గాన, పలుకుతే నెల తల్లి పవళించెను. అలాగా నాయిక అవస్థల్ని ఆయన చెప్పడం జరిగింది. ఇక్కడ ఈయన నాయిక అవస్థని చెప్పడమే కాదు, అక్కడ నాయకుడు అయినటువంటి కృష్ణుణ్ణి మనకి ఆళ్వార్లు, అందులో పెరియ ఆళ్వారు చెప్పినటువంటి భావన అంటే దేవుణ్ణి తన బిడ్డడుగా లాలించి పాలించడం. ఇది చాలా మధురమైన భావన. ఎందుకంటే ఇక్కడ భర్తగా భావించడం లేదా ఒక ప్రియుడిగా భావించడం ఒక రకమైనటువంటి భావన. సో ఇక్కడ శిశువుగా భావించి ఆయన ముద్దుగారే యశోద ముంగిటి ముత్తేము వీడుతి ధరని మహిమల దేవకీ సుతుడు, ముద్దుగారే యశోద ముంగిటి ముత్తేము వీడుతి ధరని మహిమల దేవకీ సుతుడు
కాళిందుని పడగ పైన కప్పిన పుష్యరగము ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము పాలజల నిధిలోన పయని దివ్యరత్నము బాలుని వలె తిరిగే పద్మనాభుడు బాలుని వలె తిరిగే పద్మనాభుడు ముద్దుగారే యశోద ముంగిటి ముద్దె మూవీడు తిద్దరని మహిమల దేవకీ సుతుడు. అదే విధంగా తీసుకుంటే ఆయన ఇట్టి ముద్దులాడి అనేటటువంటి కీర్తన ఉయ్యాల బాలును చెదరు ఉయ్యాల బాలును చెదరు కడు నొయ్య నొయ్య నొయ్యను ఉయ్యాల బాలును చెదరు. అలా ఒక కీర్తన. అలాగే ఉగ్గు పెట్టరే, తర్వాత చిన్ని శిశువు, తర్వాత జో అచ్యుతానంద. జో అచ్యుతానంద జో జో ముకుంద రవే పరమానంద రామ గోవింద జో జో. ఒక పసిబిడ్డని ఎలా లాలిస్తారో, ఎలాగా వారికి ఎన్ని రకాలైనటువంటి సేవలు, ఉగ్గు పెట్టడం దగ్గర నుంచి, తర్వాత నెక్స్ట్ ఆయన ఉయ్యాలను ఊచడం దగ్గర నుంచి, తర్వాత అతనికి చూడవమ్మ యశోదమ్మ, ఆ యశోదమ్మతో చాడీలు చెప్పడం, మిగిలిన గోపికలు, ఆ కథల వైనం కూడా ఈయన చెప్పడం జరుగుతుందన్నమాట. తర్వాత అలాగే అమ్మవారి గురించి కూడా ఆయన ఎన్ని రకాలైనటువంటి ఆ శృంగారపరమైనటువంటి కీర్తనలు చేస్తారు. ఇందులో మనకి ఏముకో చిగురుటధరమున పాడుకున్నట్లుగా, తర్వాత తిరు తిరు జవరాల తిత్తిత్తిత్తే తిరు తిరు జవరాల తిత్తిత్తిత్తే నీ సరసమైన మేఘరగరసతుల తిరు తిరు జవరాల తిత్తిత్తిత్తే నీ తరళమైన నీ తరహర మధురే తిరు తిరు జవరాల తిత్తిత్తిత్తే దిమి దింకి తొంగ తొంగ దిత్తి మిక్కి ఆరే మమారే పాత్రారావు మచ్చ మచ్చ కమలానాభూని తమకాపు కంటి నీ కమరతి పూయిదే అవధరించగరే తిరు తిరు జవరాల తిత్తిత్తిత్తే నీ తరళమైన నీ హరహర మధుర. అలాగే ఆయన కృష్ణుడు వెన్నని దొంగిలించడం గురించి, వలుమరు ఉట్ల ముద్దుగారే యశోద, ముద్దుగారే యశోద ముంగిటి ముద్దె మూవీడు తితరని మహిమల దేవకీ సుతుడు. ముద్దుగారే యశోద ముంగిటి ముద్దె మూవీడు అంతనిల్త గొల్లె తల అరచేతి మాణిక్యము పంతమాడే కంసుని పాలి వజ్రము కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు అని ఆ కృష్ణుణ్ణి, చిన్ని కృష్ణుణ్ణి ఇందులో మళ్ళా మనకి మాణిక్యం, పాలివజ్రము,
గోమేధికము, ఇలాగ నవరత్నాల గురించి కూడా ఇందులో ఒక అంశం ఉండడం మనం గమనిస్తాం. అలాగే మళ్ళా ఆయన నాయికగా ఒక పరికొక పరి కొయ్యారమై మొగమున కళలల్ల మొలచినట్టుండే, ఒక పరికొక పరి కొయ్యారమై మొగమున కళలల్ల మొలచినట్టుండే, ఒక పరికొక పరి కొయ్యారమై జగదేకపతి మేన జల్లిన కస్తూరధూళి, జగదేకపతి మేన జల్లిన కర్పూరధూళి జిగుగొని మలువంప చింతగాను, జగదేకపతి మేన చల్లిన కర్పూరధూళి జిగిగొని నలువంక చింతగాను, మొగి చంద్రముఖి నురమూల నిలిపేగాన పొగరు వెన్నెల దిగబోసినట్టుండే, ఒక పరి కొయ్యారమై మొగమున కళలెల్ల మొలచినట్టుండే, ఒక పరి కొయ్యారమై. ఇలా మనకి ఏ కీర్తన తీసుకున్నా ఆయన ఒక కృష్ణ శైశవ అవస్థ నుంచి తీసుకుంటారు. ఆ శిశువు పెరిగి పెద్దవడం, ఆయన విశేషాలు, తర్వాత నాయిక అలమేల మంగతో ఆయన కలిసినటువంటి సన్నివేశాలని ఎంత హృదయంగా మనకి ఏంటంటే అవి ఆ సాహిత్యం గాని ఆ సంగీతం గాని ఒక్కొక్కటి ఒక మచ్చు తునకగా, లేకపోతే ఒక అంటే అది ఎంతటి భావాన్ని గాని, లేకపోతే ఆ రాగ భావాన్ని, రాగ వైవిధ్యాన్ని, లేకపోతే తాళం అన్ని సమ్మేళనంగా ఆ కీర్తనల రచనలు, సంకీర్తన రచనలు మనకు కనిపిస్తాయి. ఇంకా కొన్ని కీర్తనలు తీసుకుంటే కొలనిదోపరికి గొబ్బిళ్ళో, ఇలా చేరి యశోదకు, ప్రతి కీర్తన మనకి అంటే ప్రతి కీర్తనలో ఆయనని ఒక్కొక్క రకంగా ఆయన్ని భావిస్తూ, ఆయన్ని ఎన్నో రకాలుగా ఆయన కీర్తిస్తూ మనకి ఈ రచనలు మనకి సాగుతాయి. శృంగారపరమైనటువంటి రచనలు మనం తెలుసుకున్నాం. అదేవిధంగా వైరాగ్యపరమైనటువంటి రచనలు కూడా ఉన్నాయి ఆధ్యాత్మికంగా. అంటే ఇక్కడ ఈ వాగ్గేయకారుడి దగ్గరకు వచ్చేసరికి ఈయనలో ఒక వివేచన ఉంది. ఏంటంటే అప్పటి వరకు మనం జయదేవుడు గాని లీలాసుకుడు గాని ఒక శృంగార తత్వాన్ని మాత్రమే వాళ్ళు బోధించారు, వాళ్ళ రచనలు సాగించారు. కానీ ఇక్కడ అన్నమయ్య దగ్గరకు వచ్చేసరికి ఆయనలో ఒక శృంగార తత్వం తెలిసి, శృంగార తత్వానికి తర్వాత అంటే మలికాలంలో ఆధ్యాత్మికం వైపు మనసు వెళ్ళాలి, వైరాగ్యం వైపు మనసు వెళ్ళాలి అనేటటువంటి చింతన ఆయన కలిగి ఉన్నారు. అంటే ఇది భక్తుడిగా ఆయన ఒక పరాకాష్ఠకు చెందినటువంటి ఒక వాగ్గేయకారుడి కింద మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక తత్వమే లేదు ఇందులో ఈయన రచనల్లో. ఆయన ఒక పరిపూర్ణమైనటువంటి ఒక వాగ్గేయకారుడిగా ఆయన రచనల్లో మనకి చిన్న ఒక కృష్ణుడిని ఆడించేటటువంటి శైశవ దశ, ఆ కృష్ణుడు పెరిగి పెద్దవుతూ ఆయన ఉట్టి కొడుతూ గోపికలతో చేరుతూ, సో అన్ని ఆ అవస్థలను ఒక్కొక్కటి తీసుకుంటూ, ఆ తర్వాత అలమేలు మంగమని పరిణయవాడి ఆ అలమేలు మంగంతో కూడి ఉండేటటువంటి సన్నివేశాలు, ఏముకో చిగురుట ధరమున ఎడనెడ కస్తూరి, ఇవి పూర్తి అయినటువంటి శృంగార భావన కలిగినటువంటి, అలాగే ఒక్కొక్కరికి పోయారం. ఈ రచనలన్నీ ఏంటంటే
శృంగార తత్వానికి ఒక పరాకాష్ఠ కింద ఆయన రచించారు. బట్ అదే వాగ్గేయకారుడు మనం కీర్తనలు తీసుకుంటే వైరాగ్య తత్వం తీసుకుంటే, ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది, నిక్కమునే నమ్మితి నీ చిత్తంబికను, నీ చిత్తంబికను. మరువను ఆహారంబును, మరువను సంసార సుఖము, మరువను ఇంద్రియ భోగము, మాధవని మాయా. సో ఇక్కడ ఏంటంటే, ఒక మనిషిగా జన్మించిన తర్వాత ఐహికమైనటువంటి సుఖాలను అనుభవించాను. ఇవన్నీ కానీ మరచెద సుజ్ఞానంబును, మరచెద సత్వరహస్యం, మరచెద గురువును దైవము, మాధవ నీ మాయా. అంటే ఈ మాయ చేత నేను ఈ పరతత్వాన్ని నేను మర్చిపోయాను. దాన్ని నువ్వు నాకు గుర్తు చేసి నా మోక్ష ప్రాప్తికి కానీ, అయితే నన్ను ఒక మనీషిగా నన్ను దిద్దవయ్యా అనేటటువంటి భావన ఈయనలో అన్నమయ్యలో కలిగి ఉండడం చాలా అందున ఆయన తెలుగు వాగ్గేయకారుడు అయి ఉండడం మన తాలూకా తెలుగు వారి తాలూకా అదృష్టం. అలాగే ఆయన ఈ సంఘంలో ఉండేటటువంటి కొన్ని విషయాల్ని తందనానాహి తందనానా పురే తందనానా బళ తందనానా బళ తందనానా బళ తందనానా. బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే తందనానాహి తందనానా పురే తందనానా బళ తందనానా బళ తందనానా బళ తందనానా. బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే. సో ఇక్కడ ఏంటంటే, ఈ బ్రహ్మం అనేటటువంటి ఒక తత్వాన్ని, అది బ్రహ్మం అది ఒక్కటే తత్వం అనేటటువంటి ఆయన అనుసరించి ఆయన ఆ మార్గాన్ని తను చేరుకొని ఆ తత్వాన్ని మనకి అందించే దిశగా ఆయన రచనలన్నీ సాగుతాయి. ఈయన ప్రతి రచన తీసుకుంటే ప్రతి రచనలోని ఆయన తాలూకా ముద్ర, ఆ సాహిత్య భావం గాని, ఆ సాహిత్యంలో ఉండేటటువంటి మెళకువలు, ఆ రాయలసీమ ప్రాంత ఆ యాసని కలిగి ఉంటూ మనకి అర్థం అవుతూ, కొన్ని చోట్ల కొంత భావ విశేషాలు కొన్ని మనకి ఒక నిఘంటువును చూస్తే తరచి చూస్తే దొరకచ్చు. కానీ స్థూలంగా మనం వింటే ఆ కీర్తనలు వైరాగ్య తత్వం గాని, ఆధ్యాత్మిక తత్వం గాని అన్నీ మనకి ఆ రచనల్లో కనిపిస్తాయి. అంటే ఇక్కడ ఈయన పరిపూర్ణంగా ఒక మధుర భక్తి తత్వాన్ని మాత్రమే వినియోగించుకోకుండా, ఆ మధుర భక్తికి దాటి దైవుణ్ణి లేకపోతే ఆ పరమాత్మని చేరుకునే విధంలో ఆయన ఏ రకంగా పరిణితి చెందాలో, ఒక మానవాతీతుడుగా ఎలాగ తను అవ్వాలో, తను అయ్యి తను రచనలు చేసి ఆ రచనల ద్వారా 14వ శతాబ్దంలో రచించినటువంటి రచనలు ఈనాటికి చిరస్థాయిగా మనకి ప్రపంచ వ్యాప్తంగా ఆయన అన్నమాచార్య సాహితీ సంస్థల నుంచి కానీ, వాగ్గేయకారుల నుంచి కానీ, పెద్దలు ఎంఎస్ సుబ్బలక్ష్మి లాంటి వాళ్ళు, నేదునూరు కృష్ణమూర్తి గారు లాంటి వాళ్ళు, ఎంతో మంది పెద్ద వాగ్గేయకారులు, తర్వాత బాలకృష్ణ ప్రసాద్ గారు, వారు అక్కడ పనిచేస్తూ అన్నమాచార్య ప్రాజెక్ట్ లో పనిచేసి ఆయన ఎన్నో కీర్తనల్ని పరివ్యాప్తి చేస్తూ ఈ రకమైనటువంటి అన్ని భావనల్ని మనకి అందించారు. అంటే ఇక్కడ మధుర భక్తి ఒక స్థాయి నుంచి వేరే స్థాయిగా అది ఒక ముక్తికి, మోక్షానికి ఒక పరాకాష్ఠ కింద తీసుకొని చూపించేటటువంటి ఒక సమర్థత ఉండేటటువంటి వాగ్గేయకారుడి కింద మనం
అన్నమాచార్యుల వారిని పరిగణించవచ్చు. ఇదే కాలంలో మనకి పురంధరదాసులు, ఆయన కర్ణాటక ప్రాంతంలో బళ్ళారి జిల్లాలో ఆయన ఒక ప్రముఖ వాగ్గేయకారుడుగా వాసికెక్కి ఆయన కూడా ఎన్నో రచనలు, దేవర్నామాలు. అక్కడ ఏంటంటే మనకి కర్ణాటక ప్రాంతంలో దాస సాహిత్యం అనేటటువంటిది ప్రబలంగా ఉండేది. ఈ దాస సాహిత్యంలో వారు కూడా అక్కడ ఉండేటటువంటి పుండరీక విఠలుడు, ఆయనని ప్రధాన దైవం కింద కొలుస్తూ ఆయనకి ఎన్నో రకమైనటువంటి రచనలు ఇక్కడ అన్నమాచార్యులు చేసినట్లే ఆయన కూడా విరహ సంబంధమైనటువంటి, తర్వాత నాయక సంబంధమైనటువంటి రచనలు, తర్వాత ఆధ్యాత్మిక పరమైనటువంటి రచనలు, తర్వాత వైరాగ్యపరమైనటువంటి రచనలు, ఎన్నో రకమైనటువంటి రచనలు చేశారు. సో అందులో వ్యాసరాయరు అనేటటువంటి ఆయన కూడా కృష్ణ నీ బేగనే బారో, కృష్ణ నీ బేగనే బారో. ఇక్కడ కూడా వ్యాసరాయరు ఆయన కృష్ణుణ్ణి ఒక శైశవ దశలో ఉండేటటువంటి బాలుడుగా ఆయన్ని కొలుస్తూ రచించారు. ఇక్కడ పురంధరదాసులు వారు కూడా ఆయన అన్ని రకాలైనటువంటి రచనలు చేసి వాళ్ళెంతో ప్రపంచానికి మరువరాని సాహిత్య సేవని చేశారు. ఈరోజు ఈ వాగ్గేయకారుల గురించి ముచ్చటించుకోవడం జరిగింది. తరువాతి శీర్షికలో మరికొంతమందిని గురించి ముచ్చటించుకుందాం. నమస్తే. వాగ్గేయకారుల మధుర భక్తి తత్వం గురించి ప్రొఫెసర్ బి రాధ గారు ప్రసంగించారు. వారికి ధన్యవాదాలు. నమస్తే సార్.